అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాతూరి వెంకటస్వామి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్, నగరం తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ సోమవారం మే 13న జరిగిన లోక్సభ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమైందని, భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలుపుతున్నామన్నారు. పార్టీ గెలుపుకు సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా 2 రోజుల క్రితం ప్రచార సమయంలో నగరం గ్రామంలో మండల ఉపాధ్యక్షులు గజ భీంకార్ అశోక్ పార్టీకి విరుద్ధంగా పనిచేశాడని, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు ఓటు వేయాలని ప్రచారం చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని, అలాగే గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను తన నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడడం, తిట్టడంతో పాటు ఓటర్లను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చెప్పడం జరిగిందని నగరం గ్రామ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఉపాధ్యక్షుడు గజ భీంకార్ అశోక్ ను సస్పెండ్ చేయాలని తీర్మానించామని తెలిపారు. ఈ రోజు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోని కార్యకర్తలు, ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ సమావేశమై నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో నీలం మధు ముదిరాజు గారికి కష్టపడినటువంటి కార్యకర్తలకు మండల పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నీలం మధు గారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజల నాడిని బట్టి తెలుస్తూ ఉన్నది. కావున ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈరోజు మొన్న ఏదైతే నగరం గ్రామంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు గజ భీంకార్ అశోక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జరిగిందో దాని వలన ఇక్కడ కూర్చున్నటువంటి మండల కమిటీకి చెందిన మొత్తం నాయకులు ఏకగ్రీవంగా అశోకును సస్పెండ్ చేయడం జరుగుతుంది. అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీకి అశోక్కు సంబంధం లేదు. ఎందుకంటే నగరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్కు ఓటు వేయద్దు, బీజేపీకి కారుకు ఓటు వేయాలని చెప్పిన వ్యక్తిని ఈరోజు ఇక్కడ కూర్చున్న బాడీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం. మా నగరం గ్రామంలో గజ భీంకార్ అశోక్ అనేది మండలానికి ఉపాధ్యక్షుడు. నేను నగరం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నా పేరు. మా ఊళ్ళో ఇంటింటికి ప్రచారం ఏంటంటే చెయ్యికి వేయకుండ్రి, మీరు కారుకి వేసుకొని పువ్వుకి వేసుకొని వాళ్ళు 4 కార్యకర్తలు ఉన్నారు. ఆ 4 కార్యకర్తలకు 2 లక్షల రూపాయలు వచ్చినాయి. మీకు ఎవరికి ఏమి ఇవ్వలేదు. అధిష్టానం నుంచి 2 లక్షల రూపాయలు వచ్చినాయి, పంచలేరు వాళ్ళు అని చెప్పి ఊళ్ళో అందులో కౌలను సృష్టించిండు. లొల్లి అయింది. తనతో పంచాయతీ పెట్టుకోవద్దని మా ఉద్దేశం ఉండి మేము లొల్లి కాకుండా అలాంటి ఈ విషయాన్ని మండల పార్టీ ఈ విషయాన్ని మా ఊళ్ళో జరిగిన విషయాన్ని మండల పార్టీకి మా అధ్యక్షుల వాళ్లకు, కార్యకర్తలకు చెప్తే అతన్ని బహిష్కరిస్తామని చెప్పి మేము తీర్మానం చేయాలని చెప్పి కోరుకున్నాం. అదేవిధంగా జరుగుతుంది. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.